అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజైతే రోడ్ సైడ్ బండి మీద దొరికే గోబీ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా అన్నాన్ని పొడి పొడిగా వండి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి, మరీ మెత్తగా వండుకోవద్దు. ఇప్పుడైతే ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గిన్నెలో వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసి 1 నిమిషం పాటు కలిపేసుకొని గిన్నెలో వడకట్టుకోవాలి. ఇలా శుభ్రంగా వడకట్టుకొని ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా, మిరియాల పొడి కొద్దిగా, ధనియాల పొడి కొంచెం, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర కొద్దిగా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం ఫుడ్ కలర్. ఈ గోబీ అనేది మంచి కలర్ఫుల్గా రావటం కోసం వేశాను. 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేశాను. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేశాను. వీటన్నింటినీ, ఈ పౌడర్లన్నింటినీ ముక్కలకి బాగా పట్టేలాగా ఫస్ట్ అంతా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ ఒకేసారి పోసుకోకుండా చేతిలో వేసుకొని కొంచెం చిలకరించుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ముక్కలు వేసుకునేటప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నింటినీ బాగా వేయించుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా వేగేంత వరకు వేయించుకొని ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోండి. గోబీ ముక్కలు అయితే వేయించుకున్నాము, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము, రైసు పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. వెడల్పుగా ఉండి మందంగా ఉన్న గిన్నె కానీ లేదా ఇనుప బాండీ కానీ ఏదైనా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత క్యాబేజీ, ఇవన్నీ వేసేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న అన్నం అంతా వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే కలిపేసుకోవాలి. అన్నం బాగా చల్లారుండిద్ది కదా, బాగా వేడెక్కే వరకు కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్తో చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా అంతా కలుపుకున్నాక లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. వేసేసుకొని అంతా కలిపేసుకోండి. ఆదివారాలప్పుడు పిల్లలు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయిందండి గోబీ ఫ్రైడ్ రైసు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్, లెమను వేసుకొని తింటుంటే చాలా బాగుండిద్ది. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అసలు బయట ఫుడ్ అడగరండి. ఇప్పుడున్న పిల్లలకి పునుగులు, గారెలు వీటన్నింటికన్నా ఇలాంటి రైసులు, నూడిల్స్ ఇవే బాగా ఇష్టపడతారు. ఇవి బయట అంత హైజీనిక్గా ఉండవు కాబట్టి మనమే ఇంట్లో ఇలా చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.